అందరికీ నమస్కారము. నా పేరు సాకే నాగరాజు. రాప్తాడు మండలం ఎర్రగుంట గ్రామంలో ఆర్డిటి సంస్థ నుంచి గ్రామ స్వరాజ్య నిధి అనేది ఫాదర్ ఫెర్రర్ గారు దాదాపు కొంతకాలం అవతల వేసినారు. మాకు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారందరికీ భవిష్యత్తులో ఏదైనా ఆర్థిక సహాయం వాళ్ళకు ఇవ్వడానికి ఎవరు ముందుకు రాకపోతే ఈ గ్రామ స్వరాజ్య నిధి నుంచి డబ్బులు తీసుకొని భవిష్యత్తులో వాళ్ళ పిల్లల చదువుల కోసము, వాళ్ళ పిల్లల బట్టల కోసం కానీ, వాళ్ళ పిల్లల వైద్యం కోసం కానీ వారికి ఇబ్బంది కలగకోకుండా ఆయన కాపాడుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. ఈ గ్రామ స్వరాజ్య నిధి ఎట్లా తీసుకోవాలంటే ఆర్డిటి కార్యక్రమాల్లో ఆర్డిటి సభ్యత్వం కట్టిన వాళ్ళకి ఇవ్వాలని, ప్రతి సంవత్సరం సభ్యత్వం కట్టుకున్న వాళ్ళకి ఇవ్వాలని, ఆర్డిటి సంస్థకు విరాళంగా ఇస్తున్న ఉండి డబ్బులకి చందా రూపంలో ప్రతి సంవత్సరము ఇవ్వాలని, ఆర్డిటి కార్యక్రమాల్లో అన్నీ పాల్గొనాలని, ఆర్డిటి మీటింగులకు కానీ ఎక్కడైనా కానీ పోయేవారికి ఆర్డిటి వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు సిడిసి మెంబర్లుగా ఉండి అనేక సేవలు చేసినటువంటి వారికి కానీ అన్యాయం జరగకుండా ఇవ్వాలని చెప్పేసి ఫాదర్ ఫెర్రర్ గారు భావించి గ్రామ స్వరాజ్య నిధి అనేది పెట్టడం జరిగింది. ఈరోజు అయితే ఎర్రగుంట గ్రామంలో పెద్దక్క అనే మహిళ సిడిసి మెంబర్గా ఆర్డిటి సంస్థ వచ్చినప్పటి నుంచి కొనసాగింది. ఆర్డిటికి సేవలు చేసింది. సంఘ సభ్యులకు కానీ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఆమె అన్నీ చేయడం జరిగింది. కాకపోతే ఆమె సభ్యత్వం కట్టిండే బుక్కులు లేకుండా చేసినారు. ఎర్రగుంట గ్రామంలో ఆర్డిటి ఆమె పేరు మీద బాండ్ చేసినాడు కాబట్టి ఆ బాండ్ కూడా లేకోకుండా దొరక్కోకుండా చేసినారు. ఆమెకి ఈరోజు అన్యాయం జరుగుతుంది. ఆమెకు డబ్బులు ఇచ్చేది లేదు పో అని చెప్పేసి ఆర్డిటి ఇండ్ల ప్రకారం రాసుకొని ఆమెకి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఆమెను గ్రామ స్వరాజ్య నిధి డబ్బులు ఆమె పేరు మీద ఉన్నాయి కాబట్టి ఆమె డబ్బులు అక్కడే ఉంచాలని ఈ సమస్య ఎయిర్టెల్ సార్ గారు చూసి ప్రతి ఒక్కటి అందరినీ పిలిపించి కూర్చొని మాట్లాడించి ఆమె సమస్య క్లియర్ చేయాలని, లేనిచో ఆ డబ్బులు అక్కడే పెట్టి సొసైటీకి మళ్లించుకోకుండా అక్కడే ఉంచి సమస్య తెగే వరకు అక్కడే ఉంచాలని మేము ఆయనకి తెలియజేస్తున్నాము. మండల స్థాయిలో ఉండే ఎయిర్టెల్ అయితేనేమి, సిఓ అయితేనేమి, హెడ్ ఆఫీసులో ఉండే వాళ్ళైతేనేమి ప్రతి ఒక్కరూ ఆర్డిటి సంస్థలో ఆయన విరాళంగా తెచ్చినటువంటి డబ్బుని కాపాడాల్సింది పోయి, వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి, డబ్బును పక్కదారి పట్టించి డబ్బుని అన్యాయంగా అక్రమంగా పేదల సొమ్ముని ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోవడానికి కారకులవుతున్నారని అందరికీ న్యూస్ తెలుస్తుంది. కాబట్టి మేము కూడా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాము. పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఈ డబ్బు గ్రామ స్వరాజ్య నిధి అనే డబ్బు ఈ పేదలకే చెందల్లా, నిరుపేదలకి చెందల్లా, చదువురాని వారి కోసము, అనాథల కోసము ఎంతో ఆయన కష్టపడి చీకటిలో నుంచి వెలుగులోకి ఈరోజు తెచ్చినటువంటి ఈ గ్రామ స్వరాజ్య నిధిని మనమంతా కాపాడుకోవాలని, వీళ్ళందరికీ అన్యాయానికి గురి కాకోకుండా కాపాడాలని కూడా మేము కోరుతున్నాము. పెద్దక్క నాది ఎర్రగుంట రాప్తాడు మండలము. నేను ఆర్డిటీలో సిడిసి నంబర్గా పనిచేసినాను. సిడిసి నంబర్గా పనిచేసింటే ఆ పొద్దుటి వరకు ఈ పొద్దుటి వరకు నేను చేస్తానే ఉన్నాను. సభ్యత్వాలు కట్టినా అన్నీ చేసినాను. అయినా కానీ నీ బాండ్ కనపడలేదంటున్నారు. కనపడని కారణము సిడిసి నంబర్ లేను. సిడిసి నంబర్లు అయితే మా ఉదయపూర్వకంగా మీరు మాంజు సార్ గారు నాకు న్యాయం చేయమని కోరుతున్నాను.